ఇండస్ట్రీ. ఇక్కడ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటేనే చాలా కష్టం. అలాంటిది వరుస సక్సెస్లు చూడడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ సాలిడ్ సక్సెస్లతో టాప్ చైర్లో కూర్చున్నారు ఈ ముద్దు కుంభర్. అయితే తాజాగా తమ మనసులోని మాటలు షేర్ చేస్తూ ఇలా మీడియాకు చిక్కారు. మరి ఏ బ్యూటీ ఏమంటుందో మనము చూసేద్దామా? రష్మిక విషయానికొస్తే పుష్ప 2, చావా, కుబేరా లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, మైసా, థమా, విజయ్ దేవరకొండతో ఒక చిత్రం, ఇలా టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వరుసగా సినిమాలతో బిజీగా గడిపిస్తోంది. ఇక అట్లీ, బన్నీ సినిమాకి కమిట్ అయిందన్న వార్తలొస్తున్నప్పటికీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్ని సక్సెస్లు వస్తున్నా సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్ తన మనసుని దెబ్బతీస్తోందని తెగ బాధపడిపోతోంది కన్నడ కస్తూరి. నేను అందరిలాగానే భావోద్వేగాలు కలిగిన అమ్మాయినే. నా ఎదుగుదలను అడ్డుకునేందుకు, నా పేరు చెడగొట్టేందుకు కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు. నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చెయ్యొద్దు అంటూ వాపోతోంది. ఇక రష్మిక సంగతి ఇలా ఉంటే తమ సినిమాపై వస్తోన్న రూమర్స్ ని అస్సలు పట్టించుకోవద్దు అంటూ చెప్పుకొస్తోంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. అసలు విషయానికొస్తే ఈ అమ్మడు కార్తీక్ ఆర్యన్తో ఆషికీ 3 సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ అల్జిమర్స్ తో బాధపడుతుందని, బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సయారాలో కూడా హీరోయిన్ అల్జిమర్స్ తో బాధపడుతుంది కాబట్టి 2 సినిమాలు ఒకటే అన్న వార్తలు వైరల్ అవ్వడంతో అవన్నీ రూమర్లు, నమ్మకండి అంటూ వాపోతోంది. ఇక కూలీ విషయంపై సరికొత్త కామెంట్స్ వదులుతోంది శృతి హాసన్. కూలీలో రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ ఇలా ఎంతమంది ఉన్నా నా పాత్రకు గుర్తింపు ఉండదేమో ఉన్న భయం లేదంటూ సినిమాలో ప్రతి రోల్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పుకొస్తోంది. అయితే రేపు వచ్చే కూలీ చూస్తే కాని అసలు విషయం బోధపడదన్నమాట. ఇక వీరి సంగతి ఇలా ఉంటే సౌత్ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేస్తోంది పూజా హెగ్డే. బాలీవుడ్ తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని, అక్కడి వాళ్లు తనను గ్లామర్ డాల్ గా చూశారని, కానీ సౌత్ సినిమాల్లో మాత్రం తనకు మంచి మంచి క్యారెక్టర్స్ దొరికాయని, ముఖ్యంగా రెట్రో సినిమాలో కార్తిక్ సుబ్బరాజ్ అద్భుతమైన పాత్ర డిజైన్ చేశాడని, ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలనుందని చెప్పుకొస్తోంది పొడుగు కాళ్ల సుందరి. అయితే గతంలో తెలుగుని తక్కువ చేసిన విషయం అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు కూడా. ఏదేమైనా మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో ఇలా సాలిడ్ సక్సెస్ రేషియో మెయింటైన్ చేస్తోన్న ఈ ముద్దు గుమ్మల్ని మెచ్చుకోక తప్పదు. For more videos like this, subscribe Big TV channel.